Excella Education Study in USA assured scholarship. Contact 9881 96666. హాయ్ హలో వెల్కమ్ టు ఐ డ్రీమ్స్. నా పేరు జకీర్. ఒక పాత సినిమాలో మోహన్ బాబు డైలాగ్ ఉంటుంది. అదేంటంటే మజ్జిగ నీకు మీగడ నాకు, లేకుంటే అదేమంటారు పొట్టు నీకు గింజ నాకు, అట్లాగే తొక్క నీకు పండు నాకు, ఈ టైప్లో మోహన్ బాబు అంటాడు ఇంకో క్యారెక్టర్ తోటి. సరిగ్గా అదే జరుగుతుంది ఏపీ పాలిటిక్స్లో. ఈ పొత్తుల్లో భాగంగా జనసేన పార్టీ తీసుకున్న సీట్ల సంఖ్య ఆ నియోజకవర్గాలకు చూస్తే పవన్ కళ్యాణ్ ఎంత దయనీయ పరిస్థితిలో ఉన్నాడో మనకు అర్థమవుతుంది. కేవలం 2 లేదా 3 జిల్లాలకు పరిమితం చేసి పారేశారు ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. జనసేన పార్టీ అనేది చంద్రబాబు నాయుడు పార్టీ లాగానే, టీడీపీ లాగానే ఒక ప్రాంతీయ పార్టీ, వైసీపీ లాగే ఒక ప్రాంతీయ పార్టీ. కానీ ఆ ప్రాంతీయ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వైఫల్యాల వల్ల, ఆయన వ్యూహాత్మక తప్పిదాల వల్ల ఆయన ఆ పార్టీని నిర్మించుకోలేకపోయాడు. పార్టీ నిర్మాణం లేని కారణంగా చంద్రబాబు నాయుడు ఆయనతో ఆడుకుంటున్నాడు. ఫుట్బాల్ ఆడుకుంటున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఒక్కసారి చూద్దాం. ఇప్పుడు కాపులు బలంగా ఉన్న జిల్లాలు ఏమిటి అంటే, వెంటనే ఎవరైనా చెప్పేది ఏమిటంటే ఈస్ట్ వెస్ట్, అంటే ఉభయ గోదావరి జిల్లాలు అని మనందరికీ తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. ఉన్న జిల్లాలు ఏవి? ఈస్ట్ అండ్ వెస్ట్ పాత జిల్లాలు. దీంట్లో తూర్పు అండ్ పశ్చిమ గోదావరి జిల్లాల్లో, తూర్పు గోదావరిలో 19 అండ్ పశ్చిమ గోదావరిలో, ఇది ఉమ్మడి పాత జిల్లాల్లో 15. అంటే ఇక్కడ 34 సీట్లు ఉన్నాయి. ఓకే, కాపులు బలంగా ఉన్న జిల్లాలు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి అయితే ఈ 2 జిల్లాల్లో 34 కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. 34 కాన్స్టిట్యున్సీస్. 34లో జనసేన పార్టీకి ఇచ్చింది ఎన్ని అంటే 12 సీట్లు ఇచ్చారు. జనసేన పార్టీ 12 చోట పోటీ చేస్తుంది. ఓకే, ఇది అవుట్ ఆఫ్ 34కు. ఓకే, తర్వాత విశాఖపట్నంలో, అంటే ఈస్ట్ వెస్ట్ తర్వాత విశాఖపట్నం జిల్లాకు వెళ్తాం మనం. విశాఖపట్నంలో మనకు అక్కడ 15 ఉంటే 15, ఇంతకుముందు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల గురించి చెప్పాను. విశాఖపట్నం 15లో 3 కేటాయించారు. అంటే ఇక్కడికి ఏమైంది? ఈస్ట్ వెస్ట్ 2 కలిపి 12, 34లో ప్లస్ ఒక 3, మొత్తం 15 సీట్లు పోటీ చేస్తున్నారు. ఈ 15 సీట్లు ఎన్నిట్లో? తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖ 3 జిల్లాలు కలిపి, అంటే పాత జిల్లాలు కలిపితే 49 సీట్లు ఉండగా వాళ్ళు మొత్తం జనసేన పార్టీ పోటీ చేస్తుంది కేవలం 15 మాత్రమే. చూడండి, అంటే 49 సీట్స్లో 15 సీట్స్ మాత్రమే జనసేన పార్టీ పోటీ చేస్తుంది. సో నెక్స్ట్ రాయలసీమకి వెళ్దాం ఒకసారి. రాయలసీమలో మనకు ఉన్న సీట్లు ఎన్ని అంటే 52. ఓకే, ఈ 52లో 49 సీట్స్ని గెలుచుకున్న విషయం తెలుసు వైసీపీ ఎప్పుడు 2009లో. ఓకే, ఈ 52లో జనసేన పార్టీకి ఇచ్చింది 2, ఒకటి తిరుపతి, 2 వచ్చేసి మన రైల్వే కోడూరు. 2 సీట్లను మాత్రమే అలాట్ చేసింది. ఎవరు? టీడీపీ జనసేన పార్టీకి ఇచ్చిన సీట్లు ఎన్ని అంటే 52లో కేవలం 2 సీట్లు మాత్రమే, 2 సీట్స్ అవుట్ ఆఫ్ 52 సీట్స్లో 2 సీట్లకే జనసేన పరిమితమైంది. జనసేన పోటీ చేస్తుంది 2 సీట్లలో, అది కూడా టు బి తిరుపతి అండ్ రైల్వే కోడూరు. ఓకే, ఇక శ్రీకాకుళం అట్లాగే విజయనగరం, తర్వాత వచ్చేసి కృష్ణా, గుంటూరు. ఓకే, కృష్ణా అండ్ గుంటూరు, తర్వాత ప్రకాశం, నెల్లూరు, గుంటూరు, ప్రకాశం అండ్ నెల్లూరు, తర్వాత నెల్లూరు. రైట్, ఈ మొత్తం 6 జిల్లాలు.
ఈ 6 జిల్లాల్లో ఉన్న సీట్లు ఎన్ని అంటే 74. 6 జిల్లాలో ఉన్న సీట్లు 74 ఉన్నాయి. ఓకే, 74 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 74లో కేవలం 4 మాత్రమే జనసేన పార్టీ పోటీ చేస్తుంది. ఇది అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం. కేవలం 4 సీట్లు పోటీ చేస్తుంది. ఓకే, రాయలసీమలోని 52లో 2, ఇక్కడ కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు ఈ జిల్లాల్లో, శ్రీకాకుళం, విజయనగరం ఈ అన్ని జిల్లాల్లో 74 ఉంటే అక్కడ పోటీ చేస్తుంది మాత్రం 4 మాత్రమే. దీంట్లో కూడా మళ్ళీ ఒక నెల్లిమర్ల, తెనాలి ఈ రెండింటిని మాత్రం అభ్యర్థుల్ని ప్రకటించారు. అవనిగడ్డ ఈ 2 ఓకే ప్రకటించారు. ఇంకా ప్రకటించవలసింది పాతపట్నం అండ్ పాతపట్నం, ఆ తర్వాత అవనిగడ్డ 2 పెండింగ్లో ఉన్నాయి. ఈ రెండింటిని అభ్యర్థులను ప్రకటించవలసింది పవన్ కళ్యాణ్ గారు. ఇంకా ప్రకటించలేదు. బహుశా ఇవాళ రేపు ప్రకటించే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అంటే టోటల్గా మనం చెప్పుకున్న 126 సీట్లలో 126 అసెంబ్లీ స్థానాల్లో పరిస్థితి ఏమిటంటే 120 స్థానాలంటే ఏమిటి, ఆల్మోస్ట్ 175 కింద తీసుకుంటే 175లో 126 అంటే 70% అనుకోవాలి. 70% అంటే 10 జిల్లాల్లో 70% ఉన్న స్థానాల్లో జనసేన పార్టీకి ఇచ్చింది కేవలం 6 మాత్రమే. జనసేన పార్టీకి 6 మాత్రం ఇచ్చారు. అంటే నేను ఏం చెప్పదలుచుకున్నానంటే యావరేజ్గా జిల్లాకు ఒకటి కూడా లేదు. ఇది పరిస్థితి. అంటే జనసేన పార్టీ బహుశా అంటే సరే పవన్ కళ్యాణ్ స్వయంగా చెప్పారు తన పార్టీకి బలం లేదు, లేకుంటే పోల్ మేనేజ్మెంట్ చేసే సత్తా లేదు, డబ్బు లేదు, ఇంకేం లేదు, దివాలా తీశాము అని ఇవన్నీ చాలా విషయాలు మాట్లాడారు ఆయన. దాన్ని చూసి చంద్రబాబు నాయుడు గారు ఆయనకు ఏ రకంగా చేయాలో ఆ రకంగా పవన్ కళ్యాణ్ ఎట్లా తొక్కాలో ఆ రకంగా తొక్కుతున్నట్టుగా మనకి పరిస్థితి కనిపిస్తుంది. అంటే కాపులు బలంగా ఉన్న చోట కూడా చంద్రబాబు నాయుడు పంపిన వ్యక్తులే అక్కడ పోటీ చేస్తున్నారు. ఉదాహరణకు భీమవరం ఉన్నది. భీమవరం గురించి ఎందుకు ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తుందంటే భీమవరంలో పోయినసారి పోటీ చేశారు. ఎవరు మన పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసి ఓడిపోయారు కదా, భీమవరం అండ్ గాజువాక. సో భీమవరం నుంచి పోటీ చేస్తున్న జనసేన అభ్యర్థి ఎవరు అంటే ఆయన టీడీపీ మనిషి, మాజీ ఎమ్మెల్యే పులిపర్తి ఆంజనేయులు అలియాస్ అదే అంజిబాబు అంటాము. అంజిబాబు పోటీ చేస్తున్నాడు అక్కడ. ఈ అంజిబాబు ఎవరు? టీడీపీ. అంటే టీడీపీ నుంచి ఎవరైతే వ్యక్తి నాయకుడు ఉన్నాడో ఇట్లా చాలా చోట్ల అంటే 21 జనసేన పార్టీ పోటీ చేస్తున్న సెగ్మెంట్స్లో చాలా చోట్ల తెలుగుదేశం పార్టీ పంపించిన మనుషులే ఉన్నారు. ఇది ఒక విషాదకరమైన సంఘటన జనసేన పార్టీకి సంబంధించినంత వరకు. అందువల్ల చివరాఖరికి ఏమిటంటే కాపులంతా కూడా జనసేన పార్టీకి జెండా మోసే జనసేనకు జెండా మోసే కూలీలుగా మిగిలిపోయినట్టుగా మనకు కనిపిస్తుంది. చాలా విజిబుల్గా కనిపిస్తుంది. జనసేన పార్టీకి కాపులంతా కూడా జనసేన పార్టీకి జెండాలు మోసే కూలీలే తప్ప వాళ్ళు పోటీకి పనికిరారనో వాళ్ళ దగ్గర సత్తా లేదనో ఏదో కారణాలతో జెండా మోసే కూలీలుగా వాళ్ళు మారిపోయినట్టుగా మనకు ఈ లెక్కలన్నీ తెలియజేస్తున్నాయి. సో ఈ లెక్కల ద్వారా మనకేమర్థమవుతుంది, కాపులు అవుట్రైట్గా ఎందుకు జనసేన పార్టీకి ఓటు వేయాలి అనే చర్చ కాపు సామాజిక వర్గంలో చాలా బలంగా వినిపిస్తోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.